సో ఈ పాదయాత్ర కంటిన్యూ అవుతున్నది. హైదరాబాద్ ఇంకా 80 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. అటు ఇటుగా 80-90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వాళ్ళ సమస్యని వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మనం మాట్లాడదాం. సో ఏం పేరమ్మా మీ పేరు? పద్మ. ఎన్ని ఎకరాల భూమి మీదంతా? మాది 1600 ఎకరాలు సార్. 1600 ఎకరాలు. ఏ ఊరు మీది? మాది గ్రామం చింతలమాన పెళ్లి కొమరంబి మాస్పూర్ జిల్లా. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఆందోళన? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతున్నది. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మీ భూమిలోకి ఎవరు వచ్చారు మరి? ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ భూమి మాదే అంటున్నారట కదా వాళ్ళు? అవును సార్, వాళ్ళు మాదే అంటారు. మేము గత 40-50 సంవత్సరాల నుండి మేమే పొడి వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. 40-50 ఏళ్ళ నుంచి మీరే చేసుకుంటున్నారు? మేమే చేసుకుంటాము. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు? అంత ముందు లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు టైగర్ జూన్ అంటూ మాకు మా ల్యాండ్ మాకు కావాలి, ఇన్ని రోజులు చేసుకొని తిన్నారు కదా మీరు, ఇప్పుడు మా భూములు మాకే వదలండి, చేసుకొని తిన్నారు, అయిపోయింది ఇప్పటి వరకు అని అంటారు సార్. టైగర్ జోన్ కాదు కదా ఇది, జోన్ కిందికి రాదుగా. మీకు బీసీ వాళ్ళు మీకు ఏ హక్కు లేదు, వ్యవసాయం చేసే హక్కు లేదు అంటారు సార్. మాకు మీరంతా ఏమిటి వాళ్ళు? మేము ఆరే వాళ్ళము. ఛత్రపతి శివాజీ వారసులం. ఓహో, ఛత్రపతి శివాజీ వారసులు మీరంతా. సో ఇప్పుడు మీరు ఆరే కులస్తులు? అవును, ఆరే కులస్తులం. అంటే ఊరంతా వాళ్ళే ఉన్నారా? ఊరు అంతా వాళ్ళే సార్. మాది ఏజెన్సీ. కొందరు ఎస్టీ, కొందరు ఎస్సీ, అందరు ఉన్నారు. అందరూ ఉన్నాం సార్. ఓకే. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు? ఊరు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? అవును సార్, ఊరు నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఏం అడుగుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి, సీఎం సార్ మాకు న్యాయం చేయాలి. ప్రగతి భవనానికి పోయి ధర్నా చేపట్టాలని వెళ్ళినాం సార్. ఓకే. మరి ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు, మీకు న్యాయం జరుగుతుందా ఉందా? మీరు ఆడున్నప్పుడే ఎవరు మిమ్మల్ని పలకరించలేదు కదా? పలకరించలేదు. మాకు న్యాయం జరగాలని వస్తున్నాం సార్. మీకు ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి? మా ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా వాళ్ళు వినలేదు సార్. వినలే. దండ విఠల్ గారు కూడా చెప్పింది కానీ వినలే. ఎమ్మెల్యే సార్ చెప్పినా వినలే ఎవ్వరు. కన్సర్ వింటర్ సువర్ణ మేడం గారు కూడా చెప్పిండ్రు, చుట్టూ జంగల్ ని కాపాడుకోండి, వాళ్ళకు మధ్యలో పోకండి, చుట్టూ అవి కొట్టండి, కాలువలు తీయండి, కానీ మధ్యలో తీయకండి అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు సార్, మేము చేసేది మేము చేస్తామని బలవంతంగా అలా చేస్తున్నారు సార్. మాకు ఈ సంవత్సరం అంటే మేము మొత్తం 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాకు ఓడి వ్యవసాయం తప్ప మాకేం భూమి లేదు. ఎవరు మేము పత్తి విత్తనాలు పెట్టలేము, వరి నాట్లు ఇయ్యలేదు, పిల్లలను పడేసి మాకు ఒక సైడు ప్రాణహిత నది ఉంటది, ఒక సైడు బాగుంటది, ఎటు వెళ్ళలేని పరిస్థితి మాకు వంతెన లేదు, బ్యాంక్ వాటర్ వస్తుంది. మా పొట్ట తిప్పలకు వర్షాలు పడంగా పక్కరి కూలికి పోయితే వారం రోజులు వర్షం పడితే ఇంటికి రాలేని పరిస్థితి. చిన్న పిల్లలను పట్టుకొని కూడా అట్లా ఆ కష్టాలు ఉండడం వల్లనే మేము ఇట్లా వెళ్ళినాం సార్. మాకు కొంచెం ముఖ్యమంత్రి సార్ మాకు ఏదైనా దయచేసి న్యాయం చేయాలని వెళ్ళినాం సార్. మీకు ఆల్రెడీ ప్రాణహిత నది వల్ల మీరు ఊరు దాటలేరు అప్పుడు వర్షాకాలం? దాటలేము సార్, బ్యాంకు వాటర్ వస్తుంది. బ్యాంకు వాటర్ వస్తుంది. అవును. మేము తోబట్టిన తర్వాత కూడా మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు చిత్రహింసలు పెట్టినట్టు రోజుకొకటి ఇస్తాను సార్. కేసు పెడతామంటే అందులో మా అందరు పేర్లు రాసుకున్నారు. 2 మహిళలు ఇట్లా జేసీబీలు పెట్టినప్పుడు మేము అడ్డుకుంటే వీళ్ళ మీద కేసు పెడతామని మా పేర్లు రాసున్నాయి సార్. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి మీరు సాగులో ఉన్నారు? మీ భూమిలో మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 8 ఎకరాలు. మీకు 8 ఎకరాలు ఉంది. ఎన్ని ఏళ్ళ నుంచి సాగులో ఉన్నారు మీరు? 40 సంవత్సరాలు. 40 ఏళ్ళు అయితే. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచా? అవును, చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఓకే. మీరు కోడలా ఈ ఊరికి లేకపోతే బిడ్డ? మీరు కూతురే. మీరు అక్కడే పుట్టిన మీరు. మీ నాన్న సాగు చేసిన భూమే? అవును. మరి ఇప్పుడు సీతక్కని కలిసారా? సీతక్కని అవును, పెంచుకలపేటకు పోయి సీతక్క గారిని కూడా కలిసినాము. పొంగులేటి సారిని కాళ్ళు పట్టుకొని అడిగినాము, అమ్మ మీ డిఎఫ్ఓ గారికి చెప్పినాము, మీకు స్పందించుతారు ఏమనాలి మిమ్మల్ని లే అని చెప్పేశారు. చెప్పిన తర్వాత సార్ మేము పొంగులేటి సారిని కలిసినాము, సీతక్క గారిని కలిసినాము, పెంచుకలపేటలో డబ్బా మీటింగ్ లకు కూడా కలిసినామంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారమ్మా, మేము చేసేది మేము చేస్తాం, ఇది మా పని, మా ల్యాండ్ మేమే తీసుకుంటామని అంటాను. ఏం పేరు డిఎఫ్ఓ పేరు? డిఎఫ్ఓ పేరు నీరజ్ కుమార్. ఏమమ్మా ఎంత మీ వయసు ఎంత? దగ్గరికి రా, ఏం కాదు, దగ్గరికి రా అమ్మా. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 50 ఏళ్ళు. 50 ఏళ్ళు ఉంటుంది. మరి అంత దూరం నుంచి నడిస్తే ఎట్లమ్మా? కాలు ఖరాబ్ అయ్యింది. చూడు ఆపులు ఎక్కినాయి, పుండ్లు అయితేనే చెప్పులు తొడుక్కొని
పనులు అవుతున్నాయి అవుతానే సార్. మరి ఎట్లా మరి ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు రోడ్ల మీద, హైవే పెద్ద పెద్ద లారీలు గీరీలు పోతుంటాయి, ఏం చేస్తాం సార్? కడుపు తిప్పాలకు ఈ పోతే ఎట్లా బతుకుతామని పిల్లగాళ్ళని ముసలోళ్ళను ఆడ వదిలేసి ఇంటికాడ బువ్వకు లేక బట్టకు లేక రోడ్ ఎక్కేస్తానం. ఇక మా బతుకులేంది, మేమేంది, ఎట్లా మా కష్టమేంది, మమ్మల్ని కొంచెం కనుకరించి మా భూమి మాకే అని వస్తానం. ఇక ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి సాగు చేసుకుంటారు ఆ భూమిని? మేము 50 ఏళ్ళు అవుతుంది మేము సాధించబట్టి. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ భూమిలో ఉన్నారా? మా అత్త మామ కొట్టిండ్రు సారు, మేము చిన్నగా ఉన్న కాడికి వెళ్ళి మేము చేస్తున్నాము. మరి ఇప్పుడు మాది ఫారెస్ట్ భూమి, ఇది అటవీ భూమి అంటున్నారు కదా? అంటారు ఫారెస్ట్ నుంచి అంటారు ఈ మాట. అంత ముందు అన్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనలేదు సారు, ఎప్పుడు అనలేదు. ఇయ్యాడు మిమ్మల్ని నిత్తనం బెట్టనిత్తలేడు, చీరలకు రానిత్తలేరు. ఇయ్యాడు ఏమంటే పత్తి ఏరుకున్నామో అప్పటిసుంది మమ్మల్ని చీరలకు రానిత్తలేరు. కావాలి మంచలేసి కావాలి ఉంటాను. ఇక పిల్లగాళ్ళు పత్తి కొయ్యకాళ్ళు బీగపోతామాడు మరి రాకట. అద్దనుడు అవి గుంజుకున్నాడు పత్తి బీకేటి కాళ్ళు గుంజుకున్న వాళ్ళు గుంజుకున్న వాళ్ళు మేమేం చేస్తామనుడు రాకట ఇంటికి. ఇక ఎట్లా బతుకుడానికి ఎత్తుమానం ఎత్తినాం, రోడ్ ఎక్కినాం. ఇక రోడ్ ఎక్కి ఏం చేసుడు ఇట్లన్నా మరి కరకరిస్తాడేమో అన్నము. ఇక ఏం కరక వేస్తానం. ఇక డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికేనా? రేవంత్ రెడ్డి కాడికి పోయి దయ అంటాము. ఇక ఆడ ధర్నా చేస్తాం. ఇక ఆయన కరకరించాలి. సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆనే ఉంటారు? ఆనే ఉంటాం సార్, ఆనే ఉంటారు. ఆనే ఉంటాం. అన్ని పెట్టుకుంటాం. ఇక మాకు దయ చూసి మాకు మనిషికి 5 ఎకరాలు, మనిషికి ఎవరు భూమి మాకు వాళ్ళకే ఇయ్యాలి. మరి మీరు బీసీలు కదా, వాళ్ళకు ఆడ వీళ్ళకి సాగు చేసుకునే అధికారం లేదు, ఓన్లీ గిరిజనులకు వాళ్ళకే ఇస్తామని అంటున్నట్టు కదా? అంటాను కానీ సారు, ఇప్పుడు మేము ఏడబోతాము? మాది మేము కొట్టుకున్నాము. మాకు ఎక్కువ భూమి పెట్టి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అట్లా ఇది చేసిండ్రు, అట్లా కూడా కొంచెం సిక్కు చేసిండ్రు. మాకు ఉన్నది మనిషికి 8 ఎకరాలు, 6 ఎకరాలు, 5 ఎకరాలే ఉన్నది. ఇక మా భూమి మాకే కావాలంటారు. అమ్ముకుంటారు కూడా కాదు కదా, ఏదో బతుకు తెరవే కదా. బతుకు పొట్టకు బతుకుడే అంతే, పొట్టకు బట్టకి. మాకేరే పంట లేదు. ఇంకా ఆ వర్షం వచ్చే పంట ఒకటే పంట, ఒకటే రెండు కూడా కాదు, లేదు. మాకేం లేదు. కొంచెం మబ్బత్తే కరెంట్ ఇంకా లేదు సార్ మాకు. మీ పేరేం పేరమ్మా? సుగుణ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకున్నది 8 ఎకరాలు. 8 ఎకరాలు మొత్తానికి మొత్తం పోతుందా? కాలం ఇంటి దగ్గరికి వెళ్ళి తీసింది బట్టి. ఇంటి దగ్గర నుంచి 2 పిల్లగాళ్ళం పట్టుకొని పోయి కాళ్ళ మీద పడ్డా గాని, అమ్మ పైనుంచి వచ్చింది, మేమేం చేసుడు, మీ భూమి మీకు మాదా భూమి అని అన్నాడు. మేమేడ కైకిలి పోము, మేము వేరే దూరు బూలు లేవు దగ్గర. మేమేమంటే వ్యవసాయం చేసుకుంటేనే అన్నాము, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఎట్లా అని సారు అని దయదండమని అన్నా గాని, లేదమ్మా మేము ఇయ్యం, మీరు పైకి పోండి అని అన్నాడు. అన్న మళ్ళీ మా వాళ్ళు మీటింగ్ లో పోయి 4-5 నెలలు ఊకున్నారు. ఇక పోదాం అన్నారు. ఏమన్నా గాని మా బతుకు రోడ్డు మీద పానాలు ఇంకా పోయి మేము అక్కడ ఉపాసం చచ్చి ఏం తిండు అని వెళ్ళినాం సారు. ఆ రేవంత్ రెడ్డి ఏమన్నా చేయాలి. నా కాళ్ళు వద్దమ్మా, తప్ప అట్లా చేయొద్దమ్మా. లే ఎవరు కాళ్ళు ఎందుకు మొక్కాలా? గల్లా బట్టి అడగాలి కదా. లే అమ్మా, ఇది బ్యానర్ది. లేమ్మా, లే అమ్మా, ఏం కాదులే. మీ భూములు ఎక్కడ పోతా? మన బాధ చూడాలి కానీ అన్న వచ్చిండు. సారు నేను ఇంట్లో వెళ్ళలేదు, అన్నే పుట్టినా. చిన్నప్పటి నుంచి మేము కొట్టుకుంటూ చిన్నప్పుడు కొట్టిండు. మా అత్త మామ 3 అన్నదమ్ములు మేము, మా మరుదులు. 50 ఎకరాలు 40 ఎకరాలు అని రాసిండు ఫారెస్ట్ వాళ్ళు. 40 ఎకరాలు రాసిండ్లు. మా మామ పేరు మీద రాసిండు. మా మామ చంద్రయ్య 100 సంవత్సరాలు ఉంటాయి, ముసలోడు ఉన్నాడు. అన్ని పొత్తిగా ఇంటి పక్కలకి వెళ్ళి తోడిన కారువా దండం పెట్టిన అయిన లేదాలు. అంతకుముందు మీకు ఈ సమస్య లేకుండే మేము నాటేయలేదు. అందులోనే పొలం ఉన్నది ఇంటికాడ. సారు ఒక్క నిడు మా పిల్లగాళ్ళు ఉండాలన్న 8 మంది కుటుంబం. నా కొడుకు పెళ్లి అయింది, నా కొడుకు పిల్లగాళ్ళు అయింది, 2 బిడ్డలు. ఒక్క 10 గిద్దలు అన్న అయితే మేము తిని బతుకుతామంటే ఇయ్యమ్మా మేము ఇయ్యమని తోడిండ్లు. ఎట్లా నడుచుకుంటూ వస్తారు అంత దూరం నుంచి? మీరు మధ్యలో ఏడ ఆగుతున్నారు, ఏడ తింటున్నారు?
మాకు తిండి అందరు సాయం చేస్తాను మీ అసంటోళ్ళు తింటాము కానీ ఇబ్బంది అవుతుంది. నిన్న ఒక్కనాడే లేకుండే పొదువు పోయి తిన్నాం. దండి ఆపత అవుతుంది సార్. మేమేనా రోడ్డు పట్టి నడిచిన వాళ్ళం కాదు, ఊర్లో పని చేసుకొని కట్టపడి తింటూ. ఎప్పుడు మీరు బయటికి కూడా వెళ్ళలే? మేము వెళ్ళలేదు. ఇట్రా అమ్మా, ఇదా ఏం కాదు ఇట్రా అమ్మా, ఇట్రా. సో ఇప్పుడు ఈ పెద్ద ఆమె చూడండి, దాదాపు 70 ఏళ్ళు ఉంటుంది. ఈమె 300 కిలోమీటర్ల నుంచి ఆమె నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి మీకు తల్లులు కూడా ఉన్నారు కదా, మీకు మీ తల్లులు ఉన్నారు కదా, ఆమెకి చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉందా? ఆమె కనీసం చెప్పులు కూడా లేవు. మీ ఇంట్లో కుటుంబాలను అడిగినప్పుడు, మీ ఇంట్లో కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు మీకు కోపాలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని అడుగుతున్నాను నేను డైరెక్ట్గా, ఇట్లాంటి తల్లి, ఇట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, ఆడవాళ్ళు. మరి వీళ్ళ కష్టాలు ఎవరు చూడాలా? అసలు వీళ్ళకి హైవే తెలియదు, ఓ రోడ్డు తెలియదు, ఒక బిల్డింగ్ తెలియదు, ఏమీ తెలియని ఇట్లాంటి ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి హైవే మీద ఇగో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎట్లాంటి వాహనాలు పోతున్నాయి చూడండి, లారీలు పోతున్నాయి, పెద్ద పెద్ద బస్సులు పోతున్నాయి. ఎటు పోతున్నారో ఏమో వాళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డి ఇల్లేడు ఉంది అని వెతుక్కుంటూ పోతున్నారు. జీవో నెంబర్ 49 అభయాన్స్లో పెట్టినామన్నారు, అది ఇంకా అభయాన్స్లోనే ఉంది, రద్దు కాలే. ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కండవాలు కప్పి, శాలువాలు కప్పి ఆయన ఏదో పెద్ద చేసినట్టుగా మాట్లాడుతున్నారు, అది ఇంకా అభయాన్స్లోనే ఉంది. మరి ఇది మోదీ మెప్పు కోసం చేస్తున్నారా? ఫారెస్ట్ భూములు లేకుండా చేయాలని ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమా? మాట్లాడాల్సిన బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు చేసిన దందా కూడా అంతే కదా 10 ఏళ్ళుగా. ఎవడు అధికారంలో ఉన్నా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యాలతో ప్రభుత్వాలు వాళ్ళ మీద గన్ను పెట్టి వీళ్ళని కాలుస్తున్నాయి. ఎంత దారుణం ఇది చెప్పండి. 300 కిలోమీటర్లు వీళ్ళు నడుచుకుంటూ హైదరాబాద్కి రేవంత్ రెడ్డి ఇంటికి వస్తున్నారు, ప్రజాభవన్కి వస్తున్నారు. చూడండి ఈమెను చూడండి ఒక్కసారి, ఈమె ఎట్లా నడుస్తుంది? కనీసం కనికరమైన ఉండాలి కదా మీకు. ఏమమ్మా చెప్పులు ఏమైనాయి? చెప్పులు వేలే, డబ్బులు లేని చెప్పులు దొరుకుతాయి. అంత దూరం నుంచి ఎట్లా నడుస్తున్నావు? మెల్లమెల్ల నడుస్తాను, ఏం చేయాలి సారు? ఏ ఊరు మీది? మాది దిమ్దా, మానపల్లి మండలం. ఇక ఏదో ఇక మెల్లమెల్ల డొల్లుకుంటూ పోతే ఏం చెప్తాడు? ఇక భూములు పోయినాక మా ముసలోని కాళ్ళు పోయినా ఇంటికాడ, మా ముసలోని పింఛన్ అత్తలేదు. పెన్షన్ ఎందుకు వస్తలేదు? మా ముసలోని 70 ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళు పోయినాయి. ఇక ఇంటికానే ఉంటాను నేనన్నా పోతా మరి అని వెళ్ళిన సారు. ఏం చేయాలి? ఇక చెప్పులు అంటే నాకు కొత్త లేదు, నాకు చెప్పులు ఎట్లా దొరుకుతాయి? ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? 3 బిడ్డలు 3 కొడుకులు. మరి కొడుకులు రావాలి కదా, నువ్వెందుకు వచ్చినావు? కొడుకులు ఒక కొడుకు వచ్చిండా? కొడుకులు ఎవరు కాలు అయిండ్రు సారు, పేరు పడ్డలు ఎవరు కాలు అయిండ్రు, బిడ్డలు పెళ్లి అయింది ఎవరు కాలు, ఎవరింటికి ఇస్తే వాళ్ళు బతుకుతాను. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద మనిషి పేరు మీద? ఇక పెద్ద మనిషి పేరు మీద ఉన్నది 20 ఎకరాలు, కానీ కొడుకుల పేరు రాసి, కొడుకుల పేరు రాయలేదు, పెద్ద మనిషి పేరు రాసింది. రాసింటే ఏం కాకపోవచ్చు సార్, ఒక్కని పేరు మీద రాసింది. అయితే ఇక ఒక్కని పేరు మీద రాసి ఇక పలానానికి ఎక్కువ ఉన్నది అంటాను సారు. ఇవేం చేస్తా, వాళ్ళు పోయే కాళ్ళు బీక్కపోయినా కొడుకులు కార్లు గుంజుకచ్చుడు. ఇక వాళ్ళు వచ్చానుడుగా కార్లు గుంజుతాను, ఎక్కడ చేసుడు ఏడ చేసుడు ఏడ పోకటానికి కొడుకులు అనుడు. ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారు? 50 ఏళ్ళు అవుతుందా? 50 ఏళ్ళు అవుతాను. 50 ఏళ్ళు అయి కార్తు పారాలు ఉన్నాయి. ఆ కార్తు పారాలు 50 ఏళ్ళు ఉన్నాయి సారు. నేను 5 ఏళ్ళే కానీ 50 ఏళ్ళు ఉన్నాయి. సర్వే కూడా చేసిరా? సర్వే చేసినవి ఉన్నాయి, మొదలు కాతు చేసినవి ఇచ్చినవి ఉన్నాయి. ఏం పంట వేసేది అందులో? పత్తే సారు, పత్తే గాని అదే ఒకటే పంట సారు. ఇక కడమ పంట ఏం పండదు మాకు. ఎందుకు పండదు? ఇక ఏం బోర్లు ఉన్నాయా ఏమున్నాయి మాకు సార్. సరిగా కరెంట్ ఉంచాలి సార్, ఆన కొడితే అయిపోయి గాలి దుందులు అయితే కరెంట్ ఉండదు, ఏమి చీకటి ఇళ్ళల్లో ఉండడు. గంతే సార్, మా కరెంట్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. మాకు గిట ఆగున్నది, గిట గోదావరి ఉన్నది. ఇక గోదావరి వస్తే ఆగు కమ్మేస్తుంది. ఏమన్నా ఏదన్నా జ్వరము ఏకే వస్తుంది అంటే మాకు ఆగు పోనియది, కమ్మేస్తే అలా సావని బతకని అల్లుండు. ఎవరైనా నీళ్ళ రైట్ వాళ్ళు ఉన్నా అడుండు. ఇక ఎడపోతావు సార్, ఇటు ఆగు నిండుతుంది, అటు గోదావరి నిండుతుంది. ఇక అట్లున్నది మా పరిస్థితి. అవుతుందా మరి ఇంత దూరం నడుచుకుంటూ పోతున్నావు? ఏమన్నా చేయండి. ఇక ఇక ఏం తింటాం? ఎమ్మెల్యే ఎటు పోయిండమ్మా? మీరెందుకు రావాలి? మీ దగ్గరికి ఎమ్మెల్యే రావాలిగా. ఏం లేదు, పానాలు ఇంకా వదిలిపెట్టింది నాయన సార్. ఏం లేదు, ఏం తిని బతుకుతాం మా సొంటోళ్ళం ముసలోళ్ళం. ఇక పానాలు వదిలిపెడితే అదే నయం. ఇక ఎవడు పెడతాడు సారు మాకు?